ఎక్కడ చూడు కూడా అంటే మహిళలపై అఘాయిత్యాలనేవి ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇలా చేసేవాళ్ళ గురించి గాని, ఇలా బలైపోతున్న ఆడవాళ్ళ గురించి గాని అంటే కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? మనిషి అనే వాళ్ళకి ఎవరికైనా ఇట్లాంటి వింటే చాలా ఇబ్బందిగాను బాధగాను అనిపిస్తుంది. ఆడవాళ్ళం కదా, ఇంకా ఎక్కువ బాధ అనిపిస్తుంది. మూడోది తల్లి కాబట్టి ఇంకా ఎక్కువ బాధ అనిపిస్తుంది. ఒక తప్పు జరుగుతుంది అంటే ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. మనుషుల్లో పైశాచికత్వం ఎక్కువైపోయింది, స్వార్థం ఎక్కువైపోయింది. ఉమెన్ సేఫ్టీ అనేది ఈరోజు చాలా ప్రశ్నార్థకం. అంటే బాధ్యత అంటే ఏం తీసుకోమంటున్నారు, ఏం చేయాలని అంటున్నారు? ఇప్పుడు సమాజం ఎట్లా ఉంది బయట అని తెలిసినప్పుడు, సొసైటీలో సిస్టమ్ లేనప్పుడు, నోట్లకి ఓట్లు అమ్ముకొని ఇలాంటి సమాజంలో బతుకుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ వర్సెస్ కర్మ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, త్రివణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సోల్ వ్యవస్థాపకురాలు డాక్టర్ హరిత గోగినేని గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే శ్రీ. ఈ మధ్యకాలంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి మిమ్మల్ని ఒకటి అడగాలనుంది. ట్విషా శర్మ కేసు కావచ్చు. ఆవిడ అంత చదువుకొని అంత షార్ప్ లేడీ, పాపం అత్తగారింట్లో బాధలు భరించలేక సూసైడ్ చేసుకుంది. ఇదొక అఘాయిత్యము. ఇంకో దగ్గర 3 ఏళ్ల పాప పైన 60 ఏళ్ల ముసలోడు రేప్ చేశాడు. ఇలా ఎక్కడ చూడు కూడా అంటే మహిళలపై అఘాయిత్యాలు అనేవి ఎక్కువైపోతూ ఉన్నాయి. అంటే ఇలా చేసేవాళ్ళ గురించి కానీ, ఇలా బలైపోతున్న ఆడవాళ్ళ గురించి కానీ అంటే కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? ఒక కర్మ సిద్ధాంతిగా మీరు ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఈ యుగం ఏంటి, ఎటువైపు పోతుంది అసలు? మొదటైతే ఏ మనిషికైనా బాధ అనిపిస్తుంది శ్రీ. మనిషి అనే వాళ్ళకి ఎవరికైనా ఇట్లాంటి వింటే చాలా చాలా ఇబ్బందిగాను బాధగాను అనిపిస్తుంది. అందులో ఆడవాళ్ళం కదా, ఇంకా ఎక్కువ బాధ అనిపిస్తుంది. మూడోది తల్లి కాబట్టి ఇంకా ఎక్కువ బాధ అనిపిస్తుంది. ప్రపంచం ఎటుపోతుంది అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి నాన్న. అంటే ఎలాంటి సమాజంలో మనం ఉంటున్నాము, ఎలాంటి సమాజాన్ని తయారు చేస్తున్నాము, ఎలాంటి సిస్టంలో మనం ఉంటున్నాము. ఇక్కడ చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఒకళ్ళు కాదు. ఒక తప్పు జరుగుతుంది అంటే ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఆ సొసైటీకి, ఆ సిస్టమ్కి, మొత్తం ఆ కల్చర్కి, ఎవరైతే దానికి సంబంధించి ఉన్నారో వాళ్ళందరికీ చాలామంది ఇన్వాల్వ్ అవుతున్నారు. జస్ట్ నాట్ వన్ పర్సన్. ఆ కుటుంబం, ఈ కుటుంబం అందరు ఇన్వాల్వ్ అవుతున్నారు. మనకి ఎట్లా అయిపోయిందంటే మనుషుల్లో పైశాచికత్వం ఎక్కువైపోయింది, స్వార్థం ఎక్కువైపోయింది, అదుపు అనేది లేదు. అంటే ఇప్పుడు ఇలాగా ఎప్పుడు చేసేవాళ్ళని ఎప్పుడు మనం మగాళ్ళు అనం, మృగాలనే అంటాము, వాళ్ళని మగాళ్ళని, మిగతా మగజాతిని మనం అవమానించలేము అంటాం. బట్ కానీ ఉమెన్ సేఫ్టీ అనేది ఈరోజు చాలా ప్రశ్నార్థకం. ఎవ్రీబడీ హ్యాస్ టు వేకప్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చాలా అలర్ట్గా ఉండాలి. నువ్వు చూస్తే పోలీస్ వాళ్ళు చక్కగా రీల్స్ చేసి ఎవరిని నమ్మమాకండమ్మా, ఇన్స్టాలో నమ్మమాకండమ్మా, నమ్మి వెళ్ళొద్దమ్మా అని చాలా బాధ్యతగా పెడుతున్నారు. సిస్టాన్ని ఎందుకు మార్చుకోలేకపోతున్నావు? నువ్వు వాళ్ళని వెళ్ళొద్దు, వీళ్ళని వెళ్ళొద్దు అంటున్నావు కదా. ఎవరికన్నా ఇలాగా ఒక ఆడపిల్ల జోలికి వస్తే మీ జీవితం ఇట్లా ఉంటుంది అని ఎందుకు చూపించలేకపోతున్నారు ఎగ్జాంపుల్స్? లేదా సేఫ్టీ సెక్యూరిటీగా సమాజాన్ని ఎందుకు తీర్చిదిద్దలేకపోతున్నారు? అసలు ఒక అమ్మాయి సేఫ్టీ గురించి ఏం చేస్తుంది ఒక ప్రభుత్వం కానీ, ఒక సిస్టమ్ కానీ? వేసే ఓటర్లు ప్రశ్నించట్లేదు, ఎవరు ప్రశ్నించట్లేదు. లేదా కుటుంబాలు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవట్లేదు. ఎవరో ఇంట్లో జరిగింది కదా అని చక్కగా ఆ రీల్స్, వీడియోస్ చూస్తున్నారు. మన ఇంట్లో కూడా ఉన్నారు కదా, ఇదే సొసైటీలో ఇదే మనుషుల మధ్య కదా తిరుగుతున్నారు. అంటే బాధ్యత లేదా ఎవరికి? ఇక్కడైతే అందరూ బాధ్యత రహితంగా ఉంటున్నారు కాబట్టే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు కన్నా మేల్కొని దీనికి సంబంధించిన పూర్తి జాగ్రత్తలు తీసుకోకపోతే ఈరోజు ఎక్కడో చూసేది రేపు ఆ చూసే ఇళ్లల్లో ఉంటుంది. అంటే బాధ్యత అంటే ఏం తీసుకోమంటున్నారు, ఏం చేయాలని అంటున్నారు? మొదట తల్లిదండ్రులమ్మ, ఏ బిడ్డనైనా సరే కన్న తర్వాత వాళ్ళని కంపల్సరిగా మానిటర్ చేసుకోవాల్సిందే ఈ సమాజంలో మీరు తిప్పినంత వరకు. ఇప్పుడు సమాజం ఎట్లా ఉంది బయట అని తెలిసినప్పుడు, సొసైటీలో సిస్టమ్ లేనప్పుడు, ఇక్కడ నువ్వు బాగా ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నీకు నచ్చదు జాగ్రత్త ఎందుకు తీసుకోవాలి అంటావు. వెన్ యూ డోంట్ హ్యావ్ సిస్టమ్, నీవు ఏదైతే ఎంచుకొని నాయకులకి
నోట్లకి ఓట్లు అమ్ముకొని, లేదు అంటే చిన్న చిన్న వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్కి కులాలని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసేదానికి అమ్ముడు పోయి నీ కులం వాళ్ళు, నీ మతం వాళ్ళు, లేదు అంటే నీకు వేరే ఏదో గ్యాస్ బండ్లు ఇస్తారు, బస్సులు ఇస్తారు అని చెప్పి ఓట్లేస్తున్నావు కదా, నిన్ను నువ్వు ప్రశ్నించుకో ఫస్ట్. ఎలాంటి సమాజాన్ని తీర్చిదిద్దే నాయకుల్ని మీరు తీసుకొస్తున్నారు? ఆ నాయకులు ఈ సమాజానికి కానీ నీ కుటుంబానికి ఏం మేలు చేస్తున్నారు? అంటే నెలకి ఒక 3,000 పెన్షన్ ఇచ్చి, ఒక గ్యాస్ బండ్ ఇచ్చి, నీ ఇంట్లో ఆడపిల్ల కానీ ఏదన్నా ఇబ్బంది అయిపోయి నీ ఇంట్లో మగపిల్లడికి ఉద్యోగాలు లేకుండా పోకిరిలాగా తిరిగి వాడు ఇంకొక అమ్మాయిని పాడు చేస్తే స్థాయికి ఎదిగితే మంచిదేనా? అంటే మీరేమో ఓట్లు మీకు ఇష్టం వచ్చినట్లు వేసేయచ్చు, సమాజాన్ని తీర్చిదిద్దే వాళ్ళకి లేదా క్వాలిఫైడ్ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్కి మీరు సమాజాన్ని ఇవ్వరు. ఒక వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ లేదు. ఎంతమంది లేరు పోలీసుల్లోనే అమ్మాయిలు ఇచ్చేసేవాళ్ళు? ఎవరు ఎంచుకుంటున్నారు వీళ్ళందరినీ? ఎవరిస్తున్నారు జాబులు, ఎవరిస్తున్నారు పదవులు? అలాంటి సిస్టమ్ ఉంచుకొని అలాంటి సమాజంలోకి ఎలా పంపిస్తున్నావు నువ్వు స్వేచ్ఛగా ఒక ఆడపిల్లని? ప్రశ్నించేవాళ్ళు లేరా, లేదా నిన్ను నువ్వు ప్రశ్నించుకోవట్లేదా? ఇలాంటి సమాజంలో బతుకుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. ఒక సెక్యూర్డ్ అండ్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్కి నీ బిడ్డని పంపిస్తున్నావా లేదా? వీధిలో కూడా తిరుగుతానికి లేదమ్మా. పబ్లిక్గా ఒక చిన్న పిల్లలు కూడా వీధిలో తిరుగుతాను లేరు. నువ్వు చెప్పిన 3 ఏళ్ల పాప ఒక వీధిలో ఆడుకుంటుంది. ఏది నీ సిస్టమ్? ఏది నీ గవర్నమెంట్? ఏది నువ్వు ఓట్లు వేసిన వాళ్ళు లేరే? తిరిగిస్తారా ఆ బిడ్డని? ఒక వీధిలో ఆడుకుంటున్న అమ్మాయిని చక్కగా పబ్లిక్లో అట్లా నడిపించుకొని తీసుకొని వెళ్ళాడు. మరి ఎవరు దీనికి బాధ్యులు? సిస్టమ్ కాదా? అంటే మనం ఓట్లు వేసుకొని, మనం ట్యాక్సులు కడితే రోడ్లేసి, నువ్వు జీతాలు ఇస్తే పనిచేస్తున్న గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళందరూ పెత్తనం చెలాయిస్తూ నీ వీధేంది, మీకు విద్యుత్ ఏంది, మీకు సెక్యూరిటీ ఏందో పట్టించుకోకుండా ఎవడు ఇంట్లో ఆడు దీపాలు వెలిగించుకుంటుంటే, నీ వీధిలో దీపాలు లేకపోతే నీ ఇంట్లో దీపమే కదా ఆరుతుంది. ఏం చేస్తున్నారు? సో ఫస్ట్ ఇండివిజువల్గా ఎవరైతే ఓట్లు వేస్తున్నారో వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఎలాంటి సమాజంలో మనం ఉంటున్నాము, ఎలాంటి నాయకులను ఎంచుకుంటున్నాము, ఎట్లాంటి వ్యవస్థలు ఉన్నాయి. మరి ఎంచుకున్నావుగా, దానికి అనుభవించాలి కదా. మరి పంపించేటప్పుడు నీ ఆడపిల్లని జాగ్రత్తగా పంపించుకో, జాగ్రత్తగా చూసుకో. నీకు చేత కాలేదు నాయకులను ఎంచుకోవటం, మరి కాపాడుకో అమ్మా. ఇప్పుడు ఎన్సిఆర్బి డేటాబేస్ ప్రకారం ఇండియాలో సంవత్సరానికి సుమారుగా లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ డేటా 2021, 22, 23 సుమారుగా డేటా తీసుకుంటేనమ్మా సంవత్సరానికి 4.5 లక్షల క్రిమినల్ కేసెస్, అంటే ఫీమేల్ అబ్యూస్ కానీ, మ్యారిటల్ కానీ, బిఫోర్ మ్యారేజ్ కానీ, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆఫ్టర్ మ్యారేజ్ కేసెస్ నమోదవుతున్నాయి తల్లి. 30,000+ రేప్ కేసెస్ నమోదవుతున్నాయి. అంటే రోజుకి 80 నుంచి 90 నమోదయ్యేవి. నమోదు కానీ అంటే రోజుకి 80 నుంచి 90 మంది ఆడపిల్లలు సఫర్ అవుతున్నారంటే ఎలాంటి వ్యవస్థలో మనం ఉంటున్నాం అనేది ప్రశ్నించుకోండి. ఎందుకు వేస్తున్నారు మరి ఓట్లు? అలాంటప్పుడు ఒక సెక్యూర్డ్ వ్యవస్థని ఇవ్వలేనప్పుడు ఎందుకు వేస్తున్నారు ఓట్లు? అడ్డమైన టైము సోషల్ మీడియాల్లోనూ, రీల్స్లోనూ, ఈ ఇల్లీగల్ రిలేషన్లను టైం స్పెండ్ చేసే బదులు ఒక ఆడపిల్లని ఎట్లా కాపాడుకోవాలి, దానికి సంబంధించి ఎలాంటి టూల్స్ కావాలి, ఎందుకు చేయలేకపోతున్నారు? మగవాడు తిరిగినంత స్వేచ్ఛగా ఆడగా తిరగలేకపోతుందంటే ఏంటి? ఎందుకు ఎవరు ముందుకు రాలేకపోతున్నారు? దీనిపైన ఫైట్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉండాలి, వాళ్ళందరూ ముందుకు రావాలి. ఇప్పుడు ఎంతసేపు మనం ఇప్పుడు 3 ఏళ్ల పిల్లను ఆ తల్లిదండ్రులు చేసిన తప్పేంటి? 3 ఏళ్ల పిల్లకు కూడా కనీసము మనకి సేఫ్టీ ఇవ్వలేకపోతే, ఇప్పుడు రాజకీయ నాయకులైనా కానీ చట్టాలు సరిగ్గా లేకపోవడము, చట్టాలు స్ట్రాంగ్గా లేకపోవడం, వీళ్ళకి సరిగ్గా పనిష్మెంట్స్ అనేవి స్ట్రాంగ్ పనిష్మెంట్స్ ఉంటాయి కదా, అప్పుడు ఇలాంటి పనులు చేయాలంటే భయపడతారు. ఇప్పుడు అవి లేనిది ఎవరైనా ఏం చేస్తారు? ఇప్పుడు అలాంటి స్ట్రాంగ్ చట్టాలు రావాలంటే ఏం చేయాలి? మంచి నాయకులను ఎంచుకోవాలి. ప్రతిదానికి క్వాలిఫికేషన్స్ చూస్తారు. రాజకీయ నాయకులకి ఎందుకు చూడరమ్మా? కులాలే కదా మీరు చూసుకునేది. కమ్యూనిటీస్, కులాలు చూస్తారు. ఏం చూస్తారు చెప్పండి? ఎక్కడున్నారు క్వాలిఫైడ్ పొలిటీషియన్స్ చెప్పండి? అంటే క్వాలిఫికేషన్ ఒక్కటి ఉంటే సరిపోతుందండి రాజకీయ ఫస్ట్ మినిమం చెప్తున్నాను. దేర్ బ్యాక్గ్రౌండ్,
ఒక చిన్న ఐటీ జాబ్కే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ చేస్తారు కదా, మరి కేసులుండి చాలా రకాలుగా బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఒక నాయకత్వం ఎలా ఇస్తున్నారమ్మా? ఎందుకు లేదు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్? కేసులు ఉన్న వాళ్ళని నాయకులు ఎట్లా ఎంచుకుంటున్నారు? ఎంతమంది లేరు? ఏది అంటున్నాను, మెనీ ఆఫ్ లీడర్స్ ఆర్ మెన్. ఉమెన్ గురించి ఎందుకు ఆలోచిస్తారు? సేఫ్టీ గురించి మన చట్టాన్ని పాస్ చేయనివ్వలేదు కదా, అది పార్లమెంట్లో రిజర్వేషన్లో ఆడవాళ్ళకి ఎన్డీఏ గవర్నమెంట్ రిజర్వేషన్ తీసుకొని వస్తే దాన్ని పాస్ చేయనివ్వలేదు, కొన్ని స్టేట్స్ సపోర్ట్ చేయలేదు. చేయాలి, అదే చెప్తుంది. 50% బట్ అలానే ఉమెన్ వచ్చినంత మాత్రానే సొసైటీ మారిపోద్దా అంటే ఐ కాంట్ సే దట్. లీడర్ జెండర్ అవసరం లేదు, వాళ్ళకి మినిమం బాధ్యత ఉండాలి. ఎవరినైతే మనం ఎంచుకుంటున్నామో వాళ్ళకి కొన్ని అర్హతలు ఉండాలి. అర్హత చూడకుండా నేను చెప్తున్నానుగా, ఈ కుల పిచ్చి అనేది తగ్గితేనే మన సమాజం బాగుపడుతుంది. ఇక్కడ మనిషే కులం, దట్ ఈస్ మోర్ ఎనఫ్. ఒక మనిషి అంటేనే కులం, ఇంకా మంచితనమే మతం. మనందరికి కావాల్సింది మానవత్వం. ఈ మూడే మీకు పెట్టుకోండి ఇంట్లో. మీ కులం వాళ్ళని మీరు పెళ్ళిళ్ళు పిలుచుకోండి, మీ కులం వాళ్ళతో మీరు తిరగండి, మీ కులం వాళ్ళతో మీరు ఏమన్నా ఊరేగండి. బట్ సమాజానికి కావాల్సింది కులపు నాయకులు కాదు, బాధ్యత కలిగిన వాళ్ళు. కానీ ఇప్పుడు అంటే కులాల ప్రాతిపదికన విడదీసి కులాల కోసం రిజర్వేషన్లు కావాలి అని కుల ప్రాతిపదికన విడదీస్తున్నది రాజకీయ నాయకులు ఇక్కడ. అవును, ఎందుకంటే మనుషుల్లో ఉన్న బలహీనతల్ని వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. అది మనుషుల్లో లేనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? ఇక్కడ మనకు కావాల్సింది కులం కాదు. నా ఇంటి ఆడపిల్ల చక్కగా ఒక వీధిలోకి వెళ్ళి తిరిగి నా ఇంట్లోకి రావాలి, సంతోషంగా నా కూతురు కానీ ఇంకొక బిడ్డ కానీ సంతోషంగా ఉండాలి. నా ఇంట్లో పెట్టిన మగపిల్లవాడు చక్కగా ఏదో ఒకటి ఉద్యోగ అవకాశాలు ఉండాలి, లేదా ఇంకొకటి చేసుకొని ప్రయోజకుడు అయి ఉండాలి. ఇప్పుడు ఒకడు తాగి తందనాలాడి లేదంటే వేరే అలవాట్లకి వెళ్ళిపోయి ఆడపిల్లల్ని పాడు చేస్తున్నాడంటే వాడు ఖాళీగా ఉండబట్టేగా. వీళ్ళింట్లో ఆడపిల్ల ఇబ్బంది పడుతుందంటే సొసైటీలో సేఫ్టీ సెక్యూరిటీ లేనట్లే కదా. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగింది ప్రభుత్వం మాత్రమే కదమ్మా. ఇన్ని సంవత్సరాల నుంచి మనకి ఒకటే ప్రభుత్వం ఉంది కంట్రీలో. ఏం చేసింది నాన్న? ఎవరన్నా ప్రశ్నించారా? గెలిపిస్తారు, ఓకే. ఆయన మన సనాతన ధర్మానికి విలువిస్తున్నారు, హిందువులకి ఎంతో కొంత గౌరవం ఇచ్చారు, ఫైన్. బట్ సేఫ్టీ కమ్స్ ఫస్ట్ కదా. మతం ఉండి సేఫ్టీ లేకపోతే ఏం చేసుకుంటాము? అంటే ఎన్ని గవర్నమెంట్లు పాలించినా ఇవి రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు వీళ్ళు వాళ్ళు అని కాకుండా అన్ని గవర్నమెంట్లలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అదే అంటున్నాను, అందుకే బాధ్యతమైన గవర్నమెంట్ని ఎంచుకోపోవటం ఓటర్గా మిస్టేక్ అంటున్నాను. ఆలోచించమంటున్నాను. ఇప్పుడు ఎంతసేపు ఏంటి, బంగారం ఇస్తున్నారా, లేదంటే బట్టలు ఇస్తున్నారా, లేదు అంటే గ్యాస్ ఇస్తున్నారా, లేదా పెన్షన్ ఇస్తున్నారా, లేదా బస్సు అదే బస్సులో రేపులు జరుగుతున్నాయి కదమ్మా. నీ ఇంటి ఆడపిల్ల ఎలాగుంటుంది, నీ ఇంటి మగపిల్లోడు మంచిగా చదువుకొని ఉద్యోగం ఎట్లా చేస్తాడో అట్లాంటి వాళ్ళకి కదా అవకాశాలు ఇవ్వాలి. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం శ్రీ, ఇప్పుడు నువ్వు అంటావు ఒక ప్యాకేజ్ తయారు చేస్తావు, నెలకి 10,000 బెనిఫిట్ వచ్చే ప్యాకేజ్ తయారు చేయి నువ్వు. నేనంటాను నేను ₹1 కూడా ఇవ్వను, కానీ మీ ఇంట్లో వాళ్ళందరినీ నేను ఉద్యోగస్తులు చేస్తాను, నీ ఇంటి ఆడపిల్లకి కష్టం రాకుండా చూస్తానంట. ఎవరిని ఎంచుకుంటారు? 10,000 ఇచ్చే నిన్ను మాత్రమే ఎంచుకుంటారు. ఇది అవును, ఎప్పుడు ఈ బెనిఫిట్స్ చూస్తారు కానీ ఇది చూడరు. మన ఇల్లు కుటుంబం కానీ ఇంకొకటి బాగుండాలి అంటే వ్యవస్థ బాగుండాలి, భయం ఉండాలి మనుషులకి. అట్లాంటి మన దగ్గర పోలీస్ వ్యవస్థ ఉండాలి. అంతే తప్ప అమ్ముడుపోయే వ్యవస్థలో, బాధ్యతారహితంగా ఉండే వ్యవస్థలో ఆడవాళ్ళకి ఎలాగా సురక్షితంగా ఉంటారు తల్లి? నిజంగా అంత కష్టమా చెప్పు? నిజంగా అంత కష్టమా? పవర్ చేతుల్లో ఉంటే ఇప్పుడు మన దగ్గర కేటగిరీస్ చేశారు కదా, కంట్రీకి ఒకళ్ళు ఉన్నారు, స్టేట్కి ఒకళ్ళు ఉన్నారు, తర్వాత జిల్లాకి, తర్వాత ఊర్లకి, ఇట్లా మొత్తం మనకి సాగ్రిగేటెడ్ ఉన్నారు కదా చాలా లెవెల్స్ వాళ్ళు. ఒక్కొక్క ఊరు ఒక్కొక్క నాయకుడు డెవలప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా. ఒక ఊర్లో మినిమం ఏమున్నాయో రిక్వైర్మెంట్స్ చేస్తారు. ఇప్పుడు బిఫోర్ పాలనలో వాళ్ళు చాలా గుడ్ జాబ్ చేశారు, నేను కళ్ళతో చూసాను. ఇది రోడ్లు వేయటం, డ్రైనేజ్ వేయటం, ఇంటికి నాలా వేయటం, ఇట్లాంటి కొన్ని డెవలప్ చేశారు. తర్వాత వచ్చిన వాళ్ళలో అవన్నీ ఉన్నాయి కదా. సెక్యూరిటీ కెమెరా సిస్టమ్ ఎందుకు పెట్టావు నువ్వు మొత్తం ఊర్లో?
SOS బటన్స్ ఎందుకు పెట్టరు మీరు? ఏదన్నా అవుతున్నప్పుడు ఈ ఏదైతే కరెంట్ పోల్స్ ఉన్నాయి కదా, ఆ ఊరికి వైఫై పెట్టేసేసి కరెంట్ పోల్స్కి SOS బటన్ పెట్టి మొత్తం సెక్యూరిటీ కెమెరాస్ పెడుతుంటే ఎక్కడ ఒక ఆడపిల్లకి ఏదైనా ఇబ్బంది జరుగుతుంటే నియర్ బై ఏదైనా బటన్ నొక్కితే ఇమీడియట్ హెల్ప్ వచ్చే సర్వీసెస్ ఎందుకు పెట్టరు? అంటే ఎవరింటి దగ్గరకి వాళ్ళు వస్తే కానీ నొప్పి తెలీదా? అంటే వేరే ఇంటి ఆడపిల్ల బాధపడితే మనకి బాధ్యత లేదా? అలాంటి వాళ్ళు నాయకులు ఎట్లా అవుతారమ్మా? ఈ ఊరు ప్రజలు కానీ, ఈ గ్రామం ఏమంటారు లైక్ జిల్లా కానీ, మండలం కానీ, లేదంటే రాష్ట్రం కానీ ప్రజలు గెలిపిస్తున్నారంటే బాధ్యత గలగా ఉండే నాయకులను అయితే కదా గెలిపించాలి. ఎవరికి ఉంది ఇక్కడ? నాయకులు అనగానే ఇగో, ఒక ప్రోటోకాల్, విఐపి, ఎక్కడ లేని ఇగోలు. వాళ్ళేదో తోపులు అనుకొని అక్కడ కూర్చుంటే ఓటేసినోడు అక్కడ కూర్చుంటాడు. గెలిపించేది ఓటేసేవాడు, ఆ కింద కూర్చున్నాడే. మరి వాళ్ళు అక్కడే ఉంటున్నారు, వీళ్ళు అక్కడ ఎలా ఉంటున్నారు? ఇది ఆలోచిస్తున్నారా మనోళ్ళు? ఓట్ల టైంకి వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళిపోతారు, వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఫుడ్ తింటారు. ఆ తర్వాత వాళ్ళు గెలిచాక వీళ్ళ ఇంటి బయట వాళ్ళ కోసం వెయిట్ చేయాలి. తప్పెవరిది? ఓటేసిన వాళ్ళదే. ఎగ్జాక్ట్లీ. అందుకే అనుభవిస్తున్నాం. ఎవరిని బ్లేమ్ చేస్తాం? తప్పుదారులు పెట్టి అలాగా పైశాచికంగా చేసే మగాళ్ళని అందామా, లేదా అసలు చేతులారా స్పాయిల్ చేసుకున్న నీ సొసైటీ, నీ సిస్టమ్ అందామా? అంతెందుకు, ఎవరైనా సరే ఒక ఓటర్స్తో ఎన్నుకోబడే వాళ్ళు ప్రజలకి సేవ చేసేవాళ్ళు. వాళ్ళేమొచ్చేసేసి చాలా రిచ్గా భోగభాగ్యాలు అనుభవిస్తారు. ఓటేసిన నువ్వు పేదరికాన్ని, దరిద్రాన్ని అనుభవిస్తున్నావు. ఎందుకు ప్రశ్నించుకో? అంటే నీ ఓటు విలువేంటో తెలుసా? ప్రశ్నించుకోవాలి కదా నాన్న. అరే నా ఇంటి ఆడపిల్ల ఈరోజు సేఫ్టీగా ఉండ నాయకుడికే ఈసారి. ఇవి కదా మీరు పెట్టాలి ముందు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడి ముందు ఎన్నో వాళ్ళ ఇవి పెడుతూ ఉంటారు. దీనికోసం మాకు వాటర్ కావాలి, మాకు పవర్ కావాలి, మాకు ఇది ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది. మా అమ్మాయికి సెక్యూరిటీ, మా ఇంట్లో ఆడపిల్లలకి సెక్యూరిటీకి సంబంధించి మీరేం చేస్తారు? ఇది కదా రాజకీయ నాయకుడిని అడగాలి. అవును. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే శ్రీ, యాజ్ పర్ డేటా కూడా 70 to 80% అమ్మాయి మీద జరిగే వాటికి కొత్త వాళ్ళ నుంచి బయట వాళ్ళని జరగట్లా. అవును. కుటుంబంలో వాళ్ళ దగ్గర నుంచి, స్నేహితుల దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచే జరుగుతున్నాయి. అదే ఎవరో వాచ్ చేస్తున్నారు, మనం తప్పు చేస్తే వెంటనే శిక్ష పడిద్ది అన్న భయంతో వాళ్ళల్లో ఉన్న మృగాల్ని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు కదా. ఇప్పుడు వాడు ఒక 5 నిమిషాల సుఖం కోసం వయసు వరుస చూడకుండా తప్పు చేస్తున్నాడు కదా. కనీసం వాడి సంతోషం కోసం, వాడు బాగుండటం కోసం వాడు అట్లీస్ట్ భయంతో తప్పు చేయకుండా ఉంటాడు కదా. అలాంటి సొసైటీ లేనప్పుడు ఇంకా మీరు ఎంతమంది నాయకులను ఎంచుకుంటే ఏం లాభం నాన్న? ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఎన్ని అమ్మాయిలు లిఫ్టింగ్స్, వాటిని ఏమంటారు తల్లి, అబ్డక్షన్స్ చాలా జరుగుతూ ఉంటాయి కదా. ఎత్తుకుపోతుంటారు కదా, కిడ్నాప్లు చేసి ఎత్తుకెళ్ళిపోతూ ఉంటారు పిల్లల్ని, ఆడవాళ్ళని. ఏమవుతున్నారు వాళ్ళకి? ఎన్ని కిడ్నాప్ కేసులు ఉండే? ఇప్పుడు నేను జస్ట్ రేప్ కేసులు చెప్పా, క్రైమ్ కేసులు చెప్పా, కిడ్నాప్ కేసులది ఈ రోజుకి దొరకని వాళ్ళు ఎంతమంది? అవును. రోడ్డు మీద వెళ్తుంటే విజయవాడలో ఒక మైనర్ అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళారు. ఇప్పటి వరకు అడ్రస్ తెలీదు అసలు ఏమైంది అనేది. అసలు ఇంత ధైర్యంగా ఇట్లా చేస్తూ ఉన్నారు అని అంటే, అదే వాళ్ళ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళ ఇంట్లో జరిగితే అలాగే ఉంటారా? నేను అదే అంటున్నా, సామాజిక బాధ్యత అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉండాలి. ఇది వేరేది అని చూడకూడదు. ప్రతి సమస్యని మన ఇంట్లో జరిగితే మనం ఎట్లా రియాక్ట్ అవుతామో, మనం బాధ్యతగా ఉన్న ఒక వ్యవస్థలో కానీ ఒక పొజిషన్లో ఉన్నప్పుడు అలాగే రియాక్ట్ అవ్వాలి. సో ఇప్పుడనే కాదు, ఇంతకుముందు మేబీ ఇప్పుడు కూడా సోషల్ మీడియా అవేర్నెస్ వల్ల ఎక్కువగా తెలుస్తుంది. బట్ ఎక్కువ అయిపోయినాయి. ఇంత అయిపోయినాయి అంటే అంత అయిపోయినాయి. ఎందుకు, ఇంతకుముందు ఆడవాళ్ళు ఎక్కువ చదువులు కానీ ఉద్యోగాలు కానీ బయటికి వెళ్ళేవాళ్ళు కాదు పాపం. ఇప్పుడు ఉద్యోగాలకి, చదువులకి బయటికి వెళ్తున్నారు. అది ప్రాబ్లం. రెండోది అంటే ఎక్స్పోజర్, బయటికి వెళ్తున్నారు, ఎక్కువ జరుగుతుంది. వాళ్ళకి సేఫ్టీ కావాలి. దాని తర్వాత చిన్నవాళ్ళు, లేదంటే ఊర్లో వాళ్ళు, అక్కడ ఇక్కడ ఆడుకునే వాళ్ళు, పెద్దవాళ్ళు, అసలు వయసు అనేది లేదు ఇంకా ఎక్కడ కూడా. నేను చెప్తున్నా, సొంత వాళ్ళ మధ్య ఎక్కువ జరుగుతున్నాయి. ఇదంతా ఇదొక ఎత్తు అయితే, రెండోది ప్రేమ. సోషల్ మీడియాలో పరిచయం అయితే కలుస్తానికి వెళ్ళిపోతారంట, ఇన్స్టాలో. ఎలా వెళ్తారు అసలు? అంటే కొంచెమన్నా ఆలోచన లేదా? అప్పుడు ఇండివిజువల్దే కదా తప్పు. ఓకే, చేసేవాడు ఉన్నాడు కరెక్టే, బట్ నువ్వెంత ఎందుకు ఇచ్చే అవకాశం? ఈ పాపలు వెళ్ళిపోతుంటే పేరెంట్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళకి అసలు తెలియనే తెలీదు.
ఇన్స్టాలో ఒకరు పరిచయం అయ్యారు, వాళ్ళతో ప్రేమలో ఉన్నారు అన్న విషయమే పేరెంట్స్కి తెలియదు. ఎందుకు కట్టుదిట్టం చేయట్లేదు? అంటే అతి నమ్మకంతో వదిలేస్తున్నావా, లేదు అంటే అశ్రద్ధతో వదిలేస్తున్నావా? రెండు తప్పేగా. నా కూతురు అన్న ప్రేమ, నమ్మకం. ప్రేమ ప్రేమ ఉంటే ఉండాల్సింది బాధ్యత, బాధ్యత ఉంటే కాపాడుకోవాలి. అవి ఎక్స్క్యూజెస్. నాకు తెలిసి బద్ధకం, అశ్రద్ధ, భయం లేదు ఎవరికి. ఇన్ని జరుగుతుంది, ఇన్ని వార్తలు వస్తున్నాయి, ఇప్పటికీ ఎవరింట్లో ఆడపిల్లని వాళ్ళు కాపాడుకోలేకపోతే ఎట్లాగనన్నా? పెళ్ళికి ముందు కాపాడుకోలేరు, పెళ్ళయ్యాక కాపాడుకోలేరు. ఎలాంటి వ్యవస్థలో బతుకుతున్నాం? ఇక్కడ ఇంకొక క్వశ్చన్ నేను ఏంటంటే, ఎంతసేపు మనము ఆడపిల్లల్ని కాపాడుకోవాలి, మరి అలా చేస్తున్న మగపిల్లల గురించి, అంటే వాళ్ళు ఎంత బాధ్యతగా పెంచుతున్నారు, వాళ్ళు ఎందుకు అంత మూర్ఖంగా తయారవుతున్నారు, వాళ్ళను పెంచే పద్ధతిలో కూడా పద్ధతిగా వాళ్ళని పెంచితే అసలు ఇలాంటి అఘాయిత్యానికి తావనేదే ఉండదు కదా. ఎంతసేపు మనము ఆడపిల్లల పేరెంట్స్కి చెప్పడమే తప్ప మగపిల్లల పేరెంట్స్కి ఏం చెప్తూ ఉన్నాం? మగపిల్లలు ఎందుకు అట్లా తయారవుతున్నారు? వాళ్ళని మార్చాల్సిన బాధ్యత లేదా సొసైటీకి? సొసైటీకి కాదు, పేరెంట్స్కి. ఫస్ట్ ఇండివిజువల్స్ కలిస్తేనే సొసైటీ. ప్రతి ఒక్క పేరెంట్కి బాధ్యత ఉంటుంది, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా. అబ్బాయిలకి వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిల్ని గౌరవంగా చూడండి అని చెప్పాలి. హార్మోనల్ చేంజెస్ కానీ ఎట్లాంటి కోరికలు వస్తుంటే చెప్పండి ఓపెన్గా అని ఎవరు అడుగుతున్నారు? పేరెంట్స్. యూ హ్యావ్ టు మానిటర్ కదా. ఒక వయసు ఇప్పుడు ఇంతకు ముందు అంటే కొంచెం లేటుగా వచ్చేది, ఇప్పుడు నీకు 10 years 12 years నుంటే చాలా అయిపోతున్నాయి, నేను చెప్తుంది. అంటే ఇప్పటికీ మన కల్చర్లో అలాంటి విషయాలు, అంటే పేరెంట్స్ పిల్లలతో అంత ఓపెన్గా మాట్లాడలేరు కదా. కల్చర్ గురించి మాట్లాడే అర్హత మనకు అసలు ఇండియన్స్కి లేదు నాన్న. ఇంకొకసారి కల్చర్ గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు. ఎట్లాంటి ఫ్యాషన్ బట్టలేసి నీ బిడ్డలకి బయటికి పంపిస్తున్నప్పుడు ఇంక కల్చర్ ఎక్కడుంది శ్రీ? నీ కొడుకులకి చెప్పలేవా? అంత బ్రాడ్గా అమ్మాయిల్ని ఫ్యాషన్ బట్టలేసి పంపిస్తున్నారు, వీళ్ళు ఫ్యాషన్ బట్టలు వేసుకొని తిరుగుతున్నారు, సోషల్ మీడియాలో వాడుతున్నారు కదా, రీల్స్ చేస్తున్నారు కదా, రకరకాల రీల్స్ చేస్తున్నారు కదా, ఏం చేస్తున్నా రీల్స్ చేస్తున్నారు కదా, ప్రతిదీ బయటే కదా ప్రపంచంలో, ఇంట్లో ఏం గుట్లు లేవు కదా. కల్చర్ ఏంది నాన్న? కల్చర్ ఎక్కడుంది ఇంకా? ఇవన్నీ చేస్తున్నప్పుడు అస్సలు ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ని కూర్చోబెట్టి మాట్లాడటానికి ఏమడ్డు వస్తుంది నీకు? బాధ్యత లేకపోవటం వల్ల అంటున్నా. బాధ్యతగా కూర్చోబెట్టి మాట్లాడాలి. ఒక ఆడపిల్లైనా మగపిల్లైనా ఒక వయసు వచ్చిన తర్వాత కొన్ని హార్మోన్స్ వల్ల కొన్ని కోరికలు వస్తాయి నాన్న, మీరు ఆ టైంలో తప్పు చేయొద్దు, జాగ్రత్తగా ఉండండి, మాతో ప్రతిదీ షేర్ చేసుకోండి అనే స్వేచ్ఛను వాళ్ళకి ఇవ్వండి. అప్పుడే మారుతుంది అంటున్నాను. ఎవరి కాళ్ళు వాళ్ళ ఇంట్లో మొదలు పెట్టాలి. అసలు ఎవరు మొదలు పెట్టకపోతే ఎప్పటికీ మారుతాం మనం? పోనీ ఇప్పుడు టీనేజ్ పిల్లలు ఇట్లా చేస్తున్నారంటే ఓకే, ఆ ముసలోడు 3 ఏళ్ల పిల్లగాడు, 3 ఏళ్ల పాప మీద వాడికి ఏం ఫీలింగ్స్ వచ్చాయి, వాడికి ఏం చెప్తారు? ఎవరు దానికంటే ముందు కూడా నాకు తెలిసి అది కూడా చాలా పెద్ద ఇన్సిడెంట్. 6 ఏళ్ళ పాప చంపేశారు కదా, చాలా దారుణంగా, చాలా దారుణంగా. చెప్తున్నా కదా తల్లి, మానవత్వం లేదు మనుషుల్లో, పైశాచికత్వం. ఆ నిమిషానికి ఏం అమ్మా వాస్తవంగా మాట్లాడాలనుకుంటే ఎందుకు, ఇప్పుడు నువ్వు అన్నావు కదా టీనేజ్ నుంచి మొదలు పెడితే కదా 60 ఏళ్ళకి వెళ్తారు. నేను మొక్కలో ఉన్నప్పుడే, ఇత్తనం వేసినప్పుడే మొదలు పెట్టమంటున్నా నేను. ఇప్పుడు నువ్వు నీరు పోసి అన్నీ చేస్తేనే కదా మొక్క పెరిగి పెద్ద వృక్షం అవుతుంది. నువ్వు చిన్నప్పటి నుంచి ఎడ్యుకేట్ చేయండి. ఎవరింట్లో వాళ్ళు చిన్న పిల్లలు అప్పటి నుంచి మొదలు పెట్టండి. 5 ఏళ్ళ నుంచి పిల్లలు అంటారు, 5 ఏళ్ళ నుంచి కూర్చోబెట్టి మాట్లాడండి. ఒక మగ పిల్లడైనా ఆడపిల్లైనా, అమ్మ నిజంగా కోరికలు తీసుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి, ఇది కాదు. అదే కదా, అందుకే ఈ ప్రాస్టిట్యూషన్ అనేది అందుకే ఉండిందా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటే. నిజంగా ఆ ముసలోడు వాడికి నిజంగా అట్లా ఉంటే ఒక ప్రాస్టిట్యూటర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. 3 ఏళ్ల పాప మీద నీకు ఎట్లా చాలా తక్కువ ఖరీదుకే ఉన్నారు నాన్న. నిజం చెప్పాలంటే చాలా కాస్ట్లీకి కూడా లేవు. నేను విన్నాను చాలా తక్కువ ఖరీదుకున్నాయి, లేదా సెల్ఫ్ మార్గాలు కూడా ఉన్నాయి. ఒక మనిషిని అంత హింసించే బదులు నువ్వు సెల్ఫ్గా కూడా సాటిస్ఫై అవ్వచ్చు కదా. ఒక మనిషిని అంత పైశాచికంగా బాధ పెట్టే హక్కు ఎవరు ఇచ్చారు నాన్న? సో అట్లాగా ఇండివిజువల్గా ఎవరి ఫ్యామిలీలో వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకొని, ఎవరి ఫ్యామిలీలో వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉన్నప్పుడు సొసైటీలో క్రైమ్ రేట్స్ కానీ ఇట్లాంటివి కానీ తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొంచెం విలేజెస్లో కానీ చదువుకోని వాళ్ళు కానీ వాళ్ళకి మేబీ ఎక్కువ చెప్పుకోలేకపోవచ్చు, కమ్యూనికేట్ చేయకపోవచ్చు. బట్ చదువుకున్న వాళ్ళకి, సిటీలో ఉన్న వాళ్ళకి చెప్పుకోవడానికి ప్రాబ్లమే ఉంది నాన్న. మాట్లాడుకుంటే ప్రాబ్లం ఏంటో ఉన్నదే కదా. అసలు ఎంత బెటర్గా ఉంటుంది వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి, ఎప్పటికైతే నువ్వు పిల్లలు ఫ్రీడమ్ ఇస్తావో వాళ్ళు వచ్చి నీకు అన్నీ షేర్ చేసినప్పుడు అట్లీస్ట్ ఒక ధైర్యం ఉంటుంది కదా, వాళ్ళు నీకు దాచిపెట్టట్లేదు, వాళ్ళు సేఫ్గా ఉన్నారు అని చెప్పి. మనం ఆ ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఆడపిల్లలు ఎట్లా షేర్ చేసుకుంటారు?
చాలా భయపడతారు తల్లి. వాళ్ళు చెప్పరు. ఎవరన్నా ముట్టుకున్నా కూడా వచ్చి ఆడపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పలేరు. అవును. ఎందుకు అట్లా పిల్లలు పేరెంట్స్ దగ్గర ఓపెన్‌గా ఉండరు? ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా గానీ అన్ని విషయాలు పిల్లలు పేరెంట్స్ దగ్గర చెప్తారా? మీరు చెప్పండి. ఫ్రీడమ్ ఇస్తే కంపల్సరీ చెప్తారు నాన్న. నువ్వు పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండు, కంపల్సరీగా చెప్తారు. ఎప్పుడైతే మదర్ అయిపోయారో, ఫాదర్ అయిపోయారో డామినేటింగ్ నేచర్‌గా ఉంటే కాదు. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఫ్రీడమ్ అంటే మిగతా ఫ్రీడమ్‌లు కాదు. డబ్బులు ఖర్చు పెట్టటాల్లో, సరదాగా తిరిగే దాంట్లో కాదు. నేను చెప్తుంది ఎడ్యుకేషన్‌లో, లైఫ్ ఎడ్యుకేషన్‌లో, ఈ సైన్స్ మాట్లాడే విషయంలో కూడా నువ్వు ఫ్రీగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఓపెన్‌గా మాట్లాడతావో వాళ్ళు ఓపెన్ అప్ అయిపోతారు. వాళ్ళకేంటి ఆ మదర్ అనే ఒక లైన్ ఉంటది కదా! ఆ లైన్ నువ్వు క్రాస్ చేసి రావాలి. యూ షుడ్ టాక్. అడల్ట్ థింగ్స్ మాట్లాడాలి వాళ్ళతో. ఇట్లా ఇట్లా వస్తాయి నాన్న, ఇట్లా ఇట్లా చేయొద్దు. నేను ఆ ఏజ్ దాటొచ్చాను కదా! ఇలా ఇలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఉంది సొసైటీ చూస్తున్నావు కదా అని చెప్పి అవేర్‌నెస్ చేయాలి. సో నిన్ను రిస్ట్రిక్ట్ చేయట్లేదు. నేను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను. అందుకే నీకు ఏ డౌట్ ఉన్నా నువ్వు నాతో చెప్పు. నేను గైడ్ చేస్తా. ఒకవేళ నీకు అబ్బాయి ఎవరిని ఇష్టమయ్యారు, పరిచయం అయ్యారు, నువ్వు నాతో చెప్పు. నేను వెరిఫై చేస్తా. అది కదా ఇవ్వాలి. వాడిని చూసావంటే ఇచ్చేస్తా. ఏంటి అట్లా మాడితే ఇంకేం చెప్తారు? వాళ్ళు చెప్పరు. వాళ్ళు రిస్ట్రిక్ట్ అయిపోతారు. అమ్మో అమ్మకి చెప్తే తిట్టిద్ది. అది తప్ప అన్నీ చెప్తారు. సో ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. రెండోది చెప్పా కదా, సొసైటీలో ఇప్పుడు నేను ఇందాక ఒకటి చెప్పదే, రీల్స్ పెడుతుంటారు. ఇన్స్టా వాళ్ళు నమ్మెళ్ళొద్దు, లేదా ఇంకొకరు నమ్మెళ్ళొద్దు అని పెద్ద పెద్ద వాళ్ళే పోలీస్ డిపార్ట్మెంట్లో మనకి పెడుతూ ఉంటారు కదా. వాళ్ళు అవేర్నెస్ పెంచాలనుకుంటున్నారు, బాగానే ఉంది. ఎందుకు మీరు కంటెంట్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు? చేయలేరా నిజంగా? కంటెంట్ కంట్రోల్ చేయలేరా? టిక్ టాక్ బ్యాన్ చేసిన వాళ్ళు ఇన్స్టాలో కంటెంట్ కంట్రోల్ చేయలేరా? అంటే బాధ్యతగా ఉంటున్నారా ఎవరన్నా? ఇన్స్టాలో కంటెంట్ని మీరు కంట్రోల్ చేయరు, ఆర్ ఫేస్బుక్ వాట్ ఎవర్ వెబ్సైట్స్ కంట్రోల్ చేయలేరు మీరు. తర్వాత మీకు ఇంట్లో ఉండే పరిసరాలని, చుట్టీతో ఉండే పరిసరాలని మీరు ప్రొటెక్ట్ చేయరు. అంటే పిల్లలకి గ్యాడ్జెట్స్ ఇచ్చే విషయంలో, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో చేసే విషయంలో చేయరు. మీరు ఎంచుకునే నాయకులు బాధ్యతగా ఉండే వాళ్ళని, లేదా మన సమాజాన్ని కాపాడే వాళ్ళని ఎంచుకోరు. ఎవరిని బ్లేమ్ చేద్దాం? ఇప్పుడు నువ్వు చెప్పు నాకు. ఇప్పుడు నేను చెప్పా కదా, ఒకటి సిచ్యువేషన్ జరిగిందంటే చాలా లేయర్స్ని, చాలా మందిని బ్లేమ్ చేయాలని. ఇప్పుడు నేను ఉదాహరణగా ఫస్ట్ ఆ కుటుంబాన్ని, ఆ పక్కన ఉండే సొసైటీని, ఆ తర్వాత సిస్టాన్ని, మొత్తాన్ని నేను ఇలాగ మొత్తం అందరూ కూడా దాంట్లో మిస్టేక్ అనే చెప్తున్నా. నేను ఎవరిని బ్లేమ్ చేస్తాం? మీరు ఇవన్నీ చెప్తూ ఉన్నారు. ఒక రాజకీయ నాయకుడిని ఎంచుకునేటప్పుడు, చూస్ చేసుకునేటప్పుడు మీరు ఏం బాధ్యతగా ఉంటున్నారు, మీ చుట్టుపక్కల జరుగుతున్నప్పుడు ఒక పేరెంట్స్గా మీరేం బాధ్యతగా ఉన్నారని. ఇప్పుడు మీరు కూడా ఇవన్నీ చూస్తూ ఉన్నారు కదా, మరి మీకేం అనిపించింది? అంటే మీరెంత రెస్పాన్సిబుల్గా తీసుకున్నారు? మీకేం చేయాలని అనిపించింది? నాకైతే కొన్ని ఆలోచనలు అయితే వచ్చాయి చేయాలనేది. రెండోది, మనం ఏం చేయాలన్నా సపోర్ట్ అనేది కావాలి తల్లి. మనం అనుకున్న వెంటనే చేయకపోవచ్చు, బట్ డెఫినెట్గా ఫస్ట్ ఉమెన్ సెక్యూరిటీ రిలేటెడ్గా చేయాలని ఒక ప్రాజెక్ట్ నేను ఓన్గా డిజైన్ చేసుకున్నాను. బట్ ఇంకా ఎగ్జిక్యూషన్ వరకు వెళ్ళలేదు, చేయాల్సింది. సో నేను ఇప్పుడు, నువ్వు చాలా మంచి ప్రశ్న అడిగావు. అంటే మనం మాట్లాడుతున్నాం కదా, బట్ దానికి నువ్వు జస్టిఫై ఏం చేస్తున్నావు అనేది కూడా చాలా మంచి ప్రశ్న. ఇదే ప్రతి ఒక్కళ్ళని నేను ప్రశ్నించమంటున్నా. సో నేను ఉమెన్ సేఫ్టీయే ఫస్ట్. అసలు నా లైఫ్లో నేను ఏం చేసినా ఉమెన్ సేఫ్టీకి ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీదే నేను వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే నేను చెప్పా కదా, నేను ఒక ఆడదాన్నే, నాకు ఆడపిల్లలు ఉన్నారు, లేదా ప్రతి ఇంటి ఆడపిల్ల నా ఆడపిల్లతోనే సమానం. ఎవ్వరు నాకు రక్త సంబంధం అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు నా అక్క చెల్లెళ్ళే, అమ్మలే, కూతుళ్ళే, అందరూ ఆడపిల్లలు నాకు సేమే. ఎందుకంటే నేను అసలు న్యూస్ చూడటం మానేసిందే ఇట్లాంటి చూడాల్సి వస్తుంది అన్న భయంతో, బాధతో చూడను నేను. అందుకే నాకు సోషల్ మీడియా వద్దు 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 అని ఎందుకు అంటుంటాను, లేదంటే నేను చూడడం వద్దు అంటున్నానంటే ఇవన్నీ చూసి ఏం చేతగానోలాగా ఉన్నామే అని అసహ్యం వేస్తుంది ఒక్కొక్కసారి. బట్ మన చుట్టీతో ఉన్న బాధ్యతలు, ఫస్ట్ మన ఇంటిని సాక్కోవాలి, మనల్ని మనం సాక్కోవాలి. ఇప్పుడు మనం మన కాళ్ళ మీద నిలబడాలి. ఒక అబ్బాయి దాని మీద ఆధారపడకుండా అమ్మాయిగా ఫస్ట్ నేను నిలబెట్టుకోవాలి సమాజంలో, నలుగురిని నడిపించాలి. ఇప్పుడు ఆల్రెడీ మంత్ర సాధన ద్వారా దైవికంగా మన ధర్మం ప్రకారం ఆల్రెడీ అవేర్నెస్ పెంచి కర్మ సిద్ధాంతాన్ని అవేర్ చేస్తున్నాం. అది ఎడ్యుకేషన్, జ్ఞానాన్ని పంచుతున్నాను. సో దాని నెక్స్ట్ స్టెప్ ఫిజికల్గా అంటే యాక్టివిటీ. సో ఉమెన్స్ రిలేటెడ్ సేఫ్టీగా ఏం చెయ్యాలి అంటే దానికి సంబంధించి నేను ఏ స్థాయికి వెళ్ళాలి, ఆ వెళ్ళిన తర్వాత ఏం చెయ్యాలనే ప్రణాళిక, ప్రాజెక్ట్ కూడా నేను ఎప్పుడూ రెడీ చేసి పెట్టుకున్నాను అన్న. సో ఆ సమయము భగవంతుడు నాకు అట్లాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అనమాట. తెలుసుకోవచ్చా ఏంటి ఆ ప్రాజెక్ట్, అసలు ఎట్లా ఉపయోగపడుతుంది అనేది?
చాలా ఉపయోగపడుతుంది తల్లి. ఇందాక నీతో నేను చాలా సింపుల్గా చెప్పాను. ప్రతి ఊరు నుంచి మొదలుపెట్టేలాగా ఉంటుంది ఆ ప్రాజెక్టు. సో ప్రతి ఊరిలో కూడా ఏ కార్నర్లో కూడా ఒక అమ్మాయికి కానీ లేదా ఒక కుటుంబానికి కానీ ఒకళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బంది జరిగేదానికి అవకాశం ఉండనంత ప్రాపర్గా ఉంటుంది అనమాట, పకడ్బందీగా. అంటే ఇప్పుడు దొంగతనాలు కూడా జరుగుతుంటాయి, దొంగతనాలు దోపిడీలు చేసేటప్పుడు కూడా మనుషుల్ని చంపేస్తూ ఉన్నారు ఈరోజు రేపు. రీసెంట్గా పెద్ద పోలీస్ ఆఫీసర్ ఇంట్లోనే జరిగింది. సామాన్యుల ఇంట్లో ఏముంది చెప్పు, చాలా దారుణంగా జరిగింది. ప్రశ్నించుకోమంటున్నాను. అందుకే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎలాంటి సొసైటీలో మనం బతుకుతున్నామా? నడుచుకుంటూ వెళ్తుంటే చైన్ స్నాచింగ్ ఇట్లా లాక్కుపోతారు, ఈడ్చుకొని పోతారు. అంటే ఒక బంగారం డబ్బుకున్న విలువ ఒక మనిషి జీవితానికి లేదా? అంటే మనిషిని గౌరవించుకోకుండా స్వార్థాలు ఎందుకు? అది లాక్కొని ఎన్నాళ్ళు తింటావు? పోనీ బాగుపడతావా? కట్టేస్తావా ప్యాలెస్లు? ఆ కర్మ వదిలిపెట్టిద్దా? నిన్ను నీ కుటుంబాన్ని దెయ్యంలాగా వెంటాడుతూ ఉంటుంది. కర్మ ఈజ్ ఇదని చెప్తుంటారు కదా. ఎస్, ఐ అగ్రీ. నేనైతే డెవిల్ అని చెప్తుంటా, వదిలిపెట్టదు. సో ప్రతి కార్నర్ కూడా ఒక ఊర్లో ప్రశాంతంగా ఒక మనిషి తిరిగేలాగా చేసే ప్రాజెక్ట్ అనమాట అది. వెలుతురు ఉండాలి, మనకి సురక్షితంగా ఉండాలి. అలాగా ఏదైనా జరుగుతున్నప్పుడు ఏదో ఒక SOS అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఇమ్మీడియట్గా అలర్ట్ అయ్యేది ఉండాలి. సో ఇట్లాంటిది నేను ప్రాజెక్ట్ డిజైన్ చేసుకున్నాను అనమాట. అది చిన్నగా నేను ఒక్కదాన్ని చేసేది కాదు, ఇట్ ఈస్ వెరీ బిగ్ వన్, బట్ డెఫినెట్లీ ఐ విల్ ఇంప్లిమెంట్ ఇట్. ఓకే, తొందరగా ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అవ్వాలని కోరుతూ, అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలు మాట్లాడారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.